తర్వాత చూసిన వాళ్ళు ఎంత బాగుందని చెప్పినా ఎందుకు రాలేదు జనం అన్నది లోపల ఒక ఉంటుంది కదా, ఒక బాధ, ఒక పెయిన్ ఉంటుంది. ఎంత కష్టపడి రాసుకున్న కథ, ఆ పెయిన్ నుంచి బయటికి ఎలా రాగలిగారు? అంటే అదొక రోజు ఉందండి. బట్ తర్వాత యాజ్ వీ గాట్ టు దట్ ఇట్స్ కమింగ్ ఆన్ ఈటీవీ వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నేను ఇనిషియల్ గా చేద్దాం అనుకున్నప్పుడు కూడా వీఆర్ వెరీ హ్యాపీ ఈటీవీ. ఎందుకంటే ఎక్కువ తెలుగు వాళ్ళకి రీచ్ అవ్వాలి అన్నది సింపుల్ గా అట్ ద ఎండ్ ఆఫ్ ది డే స్టోరీ టెల్లర్ కి ఏంటంటే ఎక్కువ మంది కథ వినడం కావాలి, ఎక్కువ మంది కథను చూడడం కావాలి. సో ఇప్పుడు ఈటీవీకి వస్తుంది అన్నప్పుడు వెరీ హ్యాపీ. ఆ సాడ్నెస్ మీకు తగ్గించింది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. చెప్పండి. ఈ 49 ప్యాక్ ఎప్పటి వరకు అంటే ఇది ఏం చెప్తారండి? లైక్ ఇది యాక్చువల్లీ రేపటితో 3 years ఆఫ్ ఈటీవీ అండి. సో అందుకోసం యానివర్సరీ కోసం పెట్టిందండి. కంగ్రాచులేషన్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే పర్టికులర్లీ ఐ జస్ట్ వాంట్ టు టాక్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫ్ దిస్ ఫిలిం. మీకు వాళ్ళు విపరీతమైన క్లోజ్, ఎందుకంటే అనగనగా నుంచి యు ఆర్ ద వన్ హూ బ్రాట్ దెమ్ అన్నట్టు అనిపిస్తుంటది. అలా లేదండి, దే ఆర్ ద మేడ్ లైఫ్ టు అనగనగా. లైఫ్ టు అనగనగా అండ్ దే గేవ్ లైఫ్ టు సుజితమ్మ గారు. నేను వాళ్ళతో మాట్లాడటం జరిగింది అనమాట. అప్పట్లో మాట్లాడినప్పుడు ఇలాగ ఈటీవీ నన్ను వచ్చేస్తుంటే సారీ వంశీ గారు ఇలా కదా అని అన్నా. బట్ ఇండైరెక్ట్లీ ఇప్పుడు మళ్ళా ఈటీవీ లింక్ తోటి శ్రీ చిదంబరం కూడా రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అయితే మీరు పొద్దున్న మొన్న మాట్లాడిన మాటల్లో సినిమా పరంగా వచ్చేస్తున్నాము అని చెప్పని అన్నారు కదా సార్. అండ్ నెక్స్ట్ మేము సిరీస్ కి కన్వర్ట్ చేస్తున్నాం, థియేటర్స్ లో కాకుండా ఓన్లీ ఈటీవీకి స్ట్రీమ్ చేసేటట్టుగా ఉంటుంది అన్నట్టు మెన్షన్ చేశారు కదా. అండ్ ఆ సిరీస్ ప్రాసెస్ ఎంతవరకు వచ్చిందంటే వాటి తెలిసే స్టార్ట్ చేయాలండి. ఇంకా అంటే ఒక 3-4 సిరీస్ జరుగుతున్నాయి. ఇంకెక్కువ సిరీస్ తీద్దాం, లాంగ్ ఫార్మాట్ స్టోరీ చెప్తామని. ఇంకా మంచి ఆస్పిరెంట్ డైరెక్టర్స్ ఉంటే మంచి కథ వస్తే చేద్దామని. సాయి గారు, సార్ సాయి గారు, ఈ ఓటీటీ ఇండస్ట్రీలో జనరల్ గా వచ్చే టాపిక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ పర్చేజెస్ గురించి, వాటి గురించి. పెద్ద ప్లాట్ఫామ్స్ అమెజాన్ అయితే తగ్గించేసి నెట్ఫ్లిక్స్ లో కూడా బాక్స్ ఆఫీస్ వైజ్ గా, నెంబర్స్ వైజ్ గా ప్రైజెస్ పే చేస్తున్నాయి. అవును సార్. కొన్ని లోకల్ ప్లాట్ఫామ్స్ కూడా చాలా తగ్గించేసినాయి. అవును సార్. అంటే ఏంటి ఫ్యూచర్ ఆఫ్ ఓటీటీ అండ్ ఇండస్ట్రీ అంటే ఈ పరంగా? అంటే సినిమాలో ఉన్నంత కాలం జరుగుతూనే ఉంటుందని సార్. అంటే ఎక్కువ థియేటర్ వైపు రిజంబ్లెన్స్ ఎక్కువ ఉంటుందని సార్ నా ఫీలింగ్. అంటే ఒక 3-4 years బిఫోర్ కోవిడ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండిద్దేమో అనుకుంటున్నాను నేనైతే. అంటే ఈటీవీలో ఇప్పుడు దాకా ఆ సిస్టమ్ లేదు కదా, బాక్స్ ఆఫీస్ లింక్డ్. ఇప్పుడు ఉండదు సార్, ఇప్పుడు ఉండదు సార్. ఓకే, ఇప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే మేము ఈ సినిమా చూసి తీసుకున్నాము అండ్ నచ్చి తీసుకున్నాము అట్ ద ప్రైస్ వి అరైవ్డ్ అట్. సో మళ్ళీ దానిలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్ లింక్ చేయాలి, అవన్నీ చేయాలనుకోవట్లేదు సార్, ఎప్పటికీ చెయ్యం. సో స్ట్రైట్ టు సినిమా ప్రైజ్ ఇన్ డిమాండ్ చేసి అది తీయడానికి రెడీగా ఉన్నాం. మేము తీసేటప్పుడు కూడా, సిరీస్ కానీ సినిమా తీసేటప్పుడు కూడా వాట్ ఎవర్ ద కాంటెంట్ డిమాండ్స్ ఆ బడ్జెట్ పెట్టడానికి రెడీగా ఉన్నాం. సో 3 years అయింది అంటున్నారు ఈటీవీ. అవును సార్. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో అంటే ఇంకా పెద్ద బడ్జెట్ ఫిల్మ్స్ ని అప్రోచ్ అవడంలో ఏదైనా కొత్తగా తీసుకోబోతున్నారా, లేకపోతే ఇప్పుడు ఎలా ఉందో స్ట్రాటజీ అలాగే ఉండిపోతుందా? ఇలా ఉంటేనే పెద్ద కథ వస్తే పెద్ద బడ్జెట్ కూడా పెడదాం సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. సో అంటే మీ ముగ్గురు లైఫ్ శ్రీ చిదంబరం కి బిఫోర్ ఆఫ్టర్ ఎట్లా, అంటే మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది కదా, సో మీకు నెక్స్ట్ ప్రాజెక్టులు కావచ్చు, ఎట్లా టర్న్ అయింది మీ ముగ్గురు లైఫ్? అంటే ఆఫర్స్ అయితే వచ్చాయి, నాకు ఒక 5 offers వచ్చాయి. బట్ రైటింగ్ మై నెక్స్ట్ స్టోరీ, అది రాశాక ఏం చేద్దాం ఏంటనేది డిసైడ్ అవుదాం అని చూస్తున్నానండి. నెక్స్ట్ మూవీస్ అలా పట్టుబట్టి ఆయనే హీరో చేస్తారా? మీకు ఇది మీకు ఫస్ట్ లా కనబడుతుంది. ఇది నాది 8 ఏళ్ళు కాదు, నేను చేసిన 5 షాట్లలోనే ఆడే హీరో. సో నేను కూడా బయటకు వెళ్ళాను కదా, సో వేరే వాళ్ళతో చేద్దాం అనుకుంటున్నా. వంశీ గారు మీరేమంటారు, మీ లైఫ్ ఎట్లుంది? అంటే దీనికోసమే వచ్చామండి హైదరాబాద్. ఇదే ఎక్స్పెక్ట్ చేసి జర్నీ స్టార్ట్ చేసాం కాలేజ్ డేస్ నుంచి. సో చాలా హ్యాపీగా ఉంది. బట్ ఆఫ్టర్ చిదంబరం అంటే ఒక 2 స్టోరీస్ ఆఫర్స్ వచ్చాయి, అవి వింటున్నాను. అది కాకుండా ఏదో సాధించామన్నా కొంచెం ప్రైడ్ అయితే ఉంది. ఆ ప్రైడ్ తో చాలా హ్యాపీగా, అంటే మా మమ్మీ డాడీ వాళ్ళు ఫస్ట్ లో చాలా కొంచెం భయపడతారు కదా ఆబ్వియస్లీ ఫిలిం ఇండస్ట్రీ అంటే. మా డాడీ ఒకటే చెప్తారు అనమాట, నువ్వు వెళ్ళు,
కష్టపడాలి, కష్టపడతానంటే వెళ్ళు, అండ్ ఆల్సో నువ్వు హ్యాపీ అయితే వెళ్ళు అని చెప్పారు. సో ఐ థింక్ ఇప్పుడు వాళ్ళు కొంచెం హ్యాపీ ఏమో. సాగు అని నా ఇండిపెండెంట్ ఫిల్మ్ చూసాక కొంచెం ఓకే ఇడు మంచి ట్రాకే సెలెక్ట్ చేసుకున్నాడు అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇప్పుడు మొత్తం వచ్చిందేమో అనుకుంటున్నాను, మరి వాళ్ళు ఏమంటారో చూడాలి. అదొకటి కొంచెం ఆ ప్రైడ్ అయితే తీసుకుంటున్నా అండి నేను. అయితే ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎవరైనా సినిమాకి టాలీవుడ్ లో సినిమా చేయాలంటే ఇక్కడికే వస్తారు. సో ఫస్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఎట్లా అనిపించింది ఒక మూవీ కోసం? అది చాలా డిఫికల్ట్ అండి. అంటే ఏం తెలీదు అసలు, ఫిష్ అవుట్ ఆఫ్ ది బౌల్ అన్నట్టు ఏమీ తెలీదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్లు కానీ లేదు అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రొడక్షన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళి యాక్టర్ అని చెప్తే ఇక్కడ చాలా యాక్టర్లు ఉన్నారంట. లేదండి నేను మంచి ఇండిపెండెంట్ ఫిల్మ్ చేశాను, మంచి పెర్ఫార్మర్ అంటే చాలా మంది ఉంటారు ఇక్కడ. సో అట్లా మనకు ఆ గేట్ లోపలికి కూడా ఎంట్రీ ఉండదు. బికాస్ వీఆర్ నో వన్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ నాట్ కంప్లైంటింగ్ ఆన్ దట్. ఆ గేట్ లో కూడా మనకి ఎంట్రీ ఉండదు. కట్ చేస్తే మన డ్రీమ్ మనం గట్టిగా ఫాలో అయితే మనకు కావాల్సింది మనకు వస్తుంది అంటారు కదా. కట్ చేస్తే ఇండియాస్ బిగ్గెస్ట్ ఓటీటీలో నా సినిమా రిలీజ్ అవుతుంది. థియేటర్ లో చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. సో యా అప్పుడు చాలా డిఫికల్ట్ గా ఉంది. ఇప్పుడు కొంచెం పేస్, కొంచెం రిలాక్స్డ్ పేస్ లో వెళ్తున్నా. యా సాయి గారు, సో 3 years అవుతుంది కదా ఈటీవీ విన్ వచ్చి. సో కంపేర్ చేస్తే వేరే ప్లాట్ఫామ్స్ తో కంపేర్ చేస్తే గనక మీరు వచ్చినప్పుడు పెద్దగా రెస్పాన్స్ లేదు, కానీ ఇప్పుడు ఈ 3 years లో మాత్రం చాలా చేంజ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది ఈటీవీ విన్? అంటే దేని అడుగుతున్నారని నాకు అర్థం కాదు. సారీ. కంటెంట్ పరంగా కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, మార్కెటింగ్ పరంగా అన్ని. ఆ బిజినెస్ అనేది మనమేం ఎక్స్పెక్ట్ చేయలేమండి. బట్ ఏప్రిల్ నుంచి మంత్ కో సినిమా వస్తుంది. ఎవ్రీ డైరెక్టర్ ఇస్ డెబ్యూ డైరెక్టర్. సో మా ఏప్రిల్ నుంచి నెక్స్ట్ 2077 మార్చ్ వరకు ఎవ్రీ మంత్ సినిమా వస్తుంది. మధ్యలో సిరీస్ కూడా వస్తాయి. అండ్ వచ్చే 12 డైరెక్టర్స్ కొత్త వాళ్ళే అండి. సో అన్ని డిఫరెంట్ సబ్జెక్ట్స్, అన్ని తెలుగు రూటెడ్నెస్ ఉన్నాయి, తెలుగు కల్చర్ ఎన్హాన్స్ చేసాయి. ఒక తెలుగు సినిమా అంటే ఇలా ఉంటుంది అని చెప్పే సినిమాలే. సో ఆ వరల్డ్ బిగ్గర్ థింగ్స్ చెప్పలేం, కానీ ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా ఈటీవీ సినిమా అంటే ఒక అందరూ ఫ్యామిలీలో ఇంట్లో అందరూ కూర్చొని హ్యాపీగా చూసే సినిమాలు అయితే మీకు 100% ప్రామిస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ 12 సినిమా విల్ బి గుడ్ థింగ్ ఫ్రమ్ అవర్ సైడ్ అండి. మేము భారీ బడ్జెట్ సినిమాలు ఈటీవీ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అదే అండి, కథ డిమాండ్ చేయాలి, బడ్జెట్ ని మేము అడగకూడదు. అలాంటి కథలు వచ్చినప్పుడు ఖచ్చితంగా డెఫినెట్లీ అండి. సాయి గారు, సార్ ఇక్కడ మీరు ప్రొడక్ట్ చేసినటువంటి సినిమాలు కొన్ని థియేటర్ లో రిలీజ్ చేస్తారు కదా. అవును సార్. అవును సార్. ఆల్రెడీ మనకి మయో సంస్థ ఉంది డిస్ట్రిబ్యూషన్. అవును సార్. అది దాని నుంచి కాకుండా బయటకు వెళ్ళడానికి కారణం ఏంటి? అలానే మన ప్రొడక్షన్ లో చేస్తున్నప్పుడు ఉషాకర్ మూవీస్ ని ఎందుకు యాక్టివేట్ చేయట్లేదు అనేది? మయూరి డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడు లేదు సార్. ఆఫ్టర్ కోవిడ్ క్లోజ్ అయిపోయింది. ఓకే. సో మనం ఇన్ని సినిమాలు చేస్తున్న తర్వాత రివైవ్ చేద్దాం థాట్ కూడా ఒకటి ఉంది, డిస్కషన్ నడుస్తుంది. ఉషా కిరణ్ మూవీస్ కూడా ప్రతి సూన్ ఇట్ విల్ బి వెరీ యాక్టివ్. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. మీకు ముగ్గురికి సంబంధించిన క్వశ్చన్, ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు వచ్చిన అప్రిషియేషన్స్ ఏంటి? అలానే మీకు ఆఫర్స్ కూడా వస్తాయి, సక్సెస్ ఉన్న దగ్గర ఆఫర్స్ అనేవి ఉంటాయి. మీ ముగ్గురికి వచ్చిన ఆఫర్స్ ఏంటి? ఇంకా ఎక్కడ సైన్ చేయలేదు చెప్పకూడదేమో. ఆఫర్స్ అయితే మంచి ప్రొడక్షన్స్ నుంచి ఆఫర్స్. ఓకే, ఒక లాక్ చేస్తారు మరి అయితే. ఓకే ఓకే థ్యాంక్ యూ. కాదు, ఇందాక నందిని గారు మాట్లాడుతూ చాలా కష్టాలు పడ్డారు. మరి ఏంటి ఆ కష్టాలు? ఇప్పుడు మళ్ళీ ఇంకో గంట చెప్పాలి. అంటే బేసిక్లీ కథ చేద్దామని తీసుకుని వచ్చినప్పుడు షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలంటే చేద్దామని సెట్ మీదకి వెళ్తుందని ప్రతిసారి ఒక అడ్డంకి వచ్చేది. ఎంతమంది రిజెక్ట్ చేశారు? ఒక్కరు రిజెక్ట్ చేసినా కథను పక్కన పెట్టేద్దాం అనుకున్నా. ఓకే. ఒక్కరు రిజెక్ట్ చేయలేదు, అదే ప్రాబ్లం. ఓకే, రిజెక్ట్ చేయలేదు కానీ ప్రొడక్షన్ మార్చమని అందరూ కొత్త యాక్టర్స్ తో వెళ్తున్నాం, హీరోని మార్చు, ఇది మార్చు, లేదా పాయింట్ ఇందులో ఏమన్నా ఇది చెప్పు అన్నారు. కానీ కథ బాగాలేదని ఎవరు చెప్పినా నేను పక్కన పెట్టేసి వేరే కథ రాద్దాం అనుకున్నా. అదే ఆ ఇంటర్వ్యూ కూడా చెప్పా. హాయ్ అండి. ఒక తమిళ నేటివిటీ ఉండే టైటిల్ పట్టుకొని, ఒక మలయాళం స్టైల్ నేరేటివ్ స్టైల్ పట్టుకొని ఒక తెలుగు సినిమా చేశారు. ఏంటి రౌండ్ అప్ ఏంటి? అసలు ఓవరాల్ మన దగ్గర కనిపిస్తారు కదా, మన దగ్గర శ్రీనివాసులు, వెంకటేశ్వరరావు. కాకపోతే అదే అండి బేసిక్లీ సినిమాలో హీరోకి అదే సినిమాలో హీరోకి మెల్లకన్ ఉంటది. సో
జనరల్ గా మా సైడ్, మా గోదావరి, ఈస్ట్ గోదావరి సైడ్ ఎవరికైనా చిన్నప్పటి నుంచి స్కూల్లో కానీ ఎవరైనా ఎవరికైనా మెల్లకని ఉంటే ఎర్ర చిదంబరం ఎక్కిరించేవారు. బికాస్ ఆఫ్ లేట్ మన తెలుగు యాక్టర్ కల్లు చిదంబరం గారి రిఫరెన్స్ తో. సో వాడికి మెల్లకన్ను ఉండడం వల్ల చిదంబరం అనేది అది పేరు కాదు, వాడిని ఎక్కిరిస్తారు, టీజ్ అది. సో అందుకు ఆడికి చిదంబరం అని చెప్పేసి పేరు అనమాట. ఎలా వాడి ఒరిజినల్ పేరు ఏంటని తెలియాలంటే మీరు సినిమా చూడాలి. ఆ పేరుని ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఈడు కూడా అలవాటు పడిపోతాడు. ఈ చిదంబరం అలా అయిపోతుంది అంటే ఆడి పేరు చిదంబరం నమ్మేస్తాడు, బట్ ఆడికంటే ఒక ఒరిజినల్ నేమ్ ఉంటుంది. అది ఎలా యాక్సెప్ట్ చేశాడు, ఈ నేమ్ ఎలా వదిలేశాడు అనేది థింగ్. అంటే చాలా కథలు ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తాయి, కానీ ఈ సినిమా చూసి వచ్చిన తర్వాత ఏదో కాన్ఫిడెన్స్ తో చాలా మంది లైఫ్ మీద కాన్ఫిడెన్స్ తో చాలా టేక్ అవే పాయింట్ ఉంది దాంట్లో. అంటే ఫస్ట్ మూవీలోనే మీకు అలా కుదరటం, ఫస్ట్ కథలోనే అలాంటి, అంటే నెక్స్ట్ మీ నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి మీ కథల మీద. అంటే నేను యాజ్ ఎ ఆడియన్ గా నేను కూర్చొని చూసిన సినిమాలు, నన్ను ఇన్స్పైర్ చేసిన విశ్వనాథ్ గారి సినిమాలు కానీ, వివేకాత్రేయ గారు, వెంకటేశ్వర గారి సినిమాలు నన్ను చాలా కదిలించిన సినిమాస్. వెన్ ఐ వాజ్ రైటింగ్, నేను కూడా అలాంటి హోప్ బేసిక్లీ సినిమా రేపు 49 రూపీస్ పెట్టి, నేను రిక్వెస్టింగ్ ఎవ్రీవన్ 49 రూపీస్ పెట్టుకొని ఈ సినిమా చూడండి. 49 రూపీస్ తో మీకు మీరు ఏదైతే గోల్ ని కానీ లైఫ్ లో ఏదైనా చేద్దాం అనుకున్న ఒక మోటివేషన్ లేకుండా ఉంటది కదా, మనకు అప్పుడప్పుడు డిమోటివేటెడ్ అయిపోతాం. 49 రూపీస్ తో మీకు హార్ట్ ఫుల్ ఆఫ్ మోటివేషన్ ఇస్తానని నేను కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. సంజయ్ గారు, మీ జర్నీ ఏంటండి? అంటే ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నప్పుడు మీకు ఉంటాయి కదా కాంబినేషన్స్ వైజ్ గానీ, ఎలా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి ఎంటర్ అయినప్పుడు, ఈ కథ విన్నప్పుడు, లేకపోతే ఇప్పుడు అప్రిసియేషన్ పాయింట్ కి వచ్చినప్పుడు ఈ జర్నీ గురించి ఏం చెప్తారు? అంటే నేను యాక్చువల్లీ బెంగళూరు నుండి నేను ఒక చాలా కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుండి వచ్చాను. సో నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఐ హ్యాడ్ మై ఓన్ ఇంకా ఫ్యామిలీ వాజ్ లైక్ ఆబ్వియస్లీ కన్జర్వేటివ్ ఫ్యామిలీ నుండి వచ్చేటప్పుడు ఓకేనా కాదా అన్న కాన్ఫిడెన్స్ లేదు ఆబ్వియస్లీ పేరెంట్స్ కి. బట్ చిదంబరం తర్వాత సినిమా చూసిన తర్వాత అండ్ ద వే అందరూ నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, అంటే లీలాని రిసీవ్ చేసుకుంటున్నారు. మా అమ్మ నన్ను చూసినప్పుడు వెన్ దే సా ఇట్ దే వర్ వెరీ హ్యాపీ. నౌ వాళ్ళే చెప్తున్నారు గో అహెడ్, వదలొద్దు, దిస్ ఇస్ సో గుడ్. ఎవరికి ఇలా ఇంత జెన్యూన్ లవ్ దక్కడం ఇస్ వెరీ రేర్. సో అందుకే దిస్ ఈస్ వన్ బిగ్ థింగ్ ఫర్ మీ. అలాంటి ఫ్యామిలీ నుండి వచ్చి అమ్మ నన్ను యాక్సెప్ట్ చేయడం అన్నది ఈస్ వెరీ బిగ్ థింగ్. అండ్ ఆల్సో ఐఎమ్ హ్యాపీ లీలా ఈస్ యాక్సెప్టెడ్ అండ్ I'm somewhere కొంచెం నాకు ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఐ క్యాన్ సర్వైవ్ త్రూ, పీపుల్ ఆర్ రికగ్నైజింగ్ మై వర్క్ అన్నది. సో ఐఎమ్ హ్యాపీ అండి. ఐఎమ్ లుకింగ్ ఫర్ మోర్ గుడ్ స్టోరీస్. సో సినిమా నేను చూసాను, ఆ రోజు మీతో మాట్లాడడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా మీ ఎమోషన్స్ అర్థమవుతున్నాయి, అంటే మీరు ఏ ఫేజ్ నుంచి ఎలా టర్న్ అవుట్ అయ్యారు ఏంటన్నది అర్థమైంది. అయితే నాకు ఆల్రెడీ అన్ని అడిగేసారు క్వశ్చన్, బట్ వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ రిసీవ్ టిల్ నో ఆఫ్టర్ సినిమా? అంటే మీకు బాగా గుర్తుండిపోయి ఇందులో ఏం చేశారు, నందిని రెడ్డి గారు ఇలా మెసేజ్ చేశారు అనగానే ఎలాగ రిజిస్టర్ అయిపోయింది, అలా మీకు రిజిస్టర్ అయింది ఏంటి? కాంప్లిమెంట్ అంటే there are a lot అండి, there are a lot actually, but the best compliment I would say is premieres time లో రవి కిరణ్ కోలా గారు యాక్చువల్లీ వచ్చారు. It wasn't a compliment actually, above words. When he walked out, he just held my hand, itla shake hand ichi, he said nothing, but I could see everything, like that he really liked the performance. I think that's what was the best. Chala mandi chepparu. And one more చాలా అంటే నాకు ఇలా గుర్తుండిపోయింది, మాకు వైజాగ్ లో ప్రీమియర్స్ జరిగింది. అక్కడ ఒక ఆంటీ, షీఈస్ లిటిల్ లైక్ 40s ఆ ఏజ్ లో అనింది. షీ కేమ్, షీ వాజ్ లైక్ మా రాజమండ్రి అమ్మాయిలనే చేసావమ్మా, లీలా మా అమ్మాయి అన్నట్లు షీ లైక్ చాలా జెన్యూన్ గా చెప్పింది. సో దట్ సంథింగ్ విల్ ఆల్వేస్ స్టే విత్ మీ. ఆల్ ది వెరీ బెస్ట్ మంచి. ఈ సినిమాకి అయితే కళ్ళు ఎలా పెట్టుకుని హెడ్డైలు తెచ్చుకున్నారు, మరి నెక్స్ట్ సినిమాలకు కూడా ఏదన్నా ఒక డిఫెక్ట్ ఉంది చేస్తావంటే అవి కూడా రెడీగా ఉన్నారా ఏంటి? డెఫినెట్లీ అండి, బేస్డ్ ఆన్ ద స్టోరీ. నాకు చాలా ఇష్టం యాక్చువల్లీ, కొంచెం యాక్టింగ్ కోసం లేదంటే ఆ మూడ్ లోకి వెళ్ళడం కోసం ఒక 2-3 స్టెప్స్ డీప్ గా వెళ్ళే క్యారెక్టర్స్, డీప్ గా వెళ్ళే యాక్టర్సే నా ఇన్స్పిరేషన్స్. అలాంటి వాటిని చూసి ఎంత చేస్తారా యాక్టింగ్ కోసం అన్న షాక్ లోనే, ఆ మూమెంట్ లోనే నాకు కోరిక కలిగిందని చెప్పొచ్చు, దట్ ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్ లైక్ దట్ అని. చేస్తా, డెఫినెట్లీ చేస్తాను, అందులో
ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి.